హైబ్రిడ్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం టు దసరా. మా ఇంట్లో దసరా అన్నిటికంటే పెద్ద ఫెస్టివల్. ఎందుకంటే నేను ఐయామ్ ఒరిజినల్లీ ఫ్రమ్ తెలంగాణ. సో, మాకు దసరా అనేది అన్నిటికంటే పెద్ద పండుగ. సో, అందరూ కలిసి కంపల్సరీగా ఇప్పుడు మాది ఎంతోమంది కజిన్స్ యూఎస్‌లో ఉంటారు. కానీ వాళ్ళందరూ దసరా పండగకు మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్‌కొచ్చడం జరుగుతది. సో, నాకు అన్నిటికంటే యాక్చువల్లీ నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం అదే. దసరా అనే పేరు పెట్టినందుకు అండ్ వీళ్ళు చేసే క్విజిన్ ఏదైతే ఉందో ఇప్పుడు మన తెలంగాణ ఇప్పుడు మేము ఇంట్లో అందరము మామూలుగా తెలంగాణ ఫుడే తింటాము. కానీ అదే ఫుడ్ ఇంకా ఎన్హాన్స్డ్ ఫ్లేవర్స్ తోని అన్ని ఒక రెస్టారెంట్‌కి ఎళ్ళాలంటే అదొక మాకు ఒక ప్రాబ్లమ్. ఏంది అంటే ఇంట్లో తింటున్నాం గదా! అంతా బానే ఉంది. కానీ ఇక్కడ వచ్చి స్పెషాలిటీ ఆల్‌మోస్ట్ ఇంట్లో వండుకున్నట్టే. బట్ ద క్విజిన్ ఈస్ మచ్ మోర్ ఎగ్జాజరేటెడ్. మటన్ నాకు ఫేవరెట్. అగైన్ అది పర్టిక్యులర్‌గా నేను తెలంగాణ నుంచి అయ్యుండి ఉండొచ్చు. కానీ మటన్ అనేదైతే నాకు ఫేవరెట్. అంటే ఇంగా దసరా రోజు పొద్దున్నుంచి మటన్‌తోని స్టార్ట్ జేసి మధ్యాహ్నం మటన్, సాయంత్రం గూడా మటన్. అంటే డే అంతా మాకు దినమంతా మటన్‌తోనే గడుపుతామనమాట మామూలుగా. ఇప్పుడు గారెలుంటాయి. అది మటన్ కర్రీతోని, లేకపోతే మటన్ బగారా అన్నం. సో, ఇక్కడ మెన్యూలో అది జూసి ఐ వాస్ వెరీ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ఆ పేరుకి తగ్గట్టు మెన్యూ గూడా అట్లానే ఉంది. ఫ్యామిలీ రెస్టారెంట్. ఈ రెస్టారెంటే ఫ్యామిలీ. ఎందుకంటే మీరు పేర్లు గూడా జూస్తున్నట్టయితే కేఎఫ్‌సి అని ఉంది. మనం కేఎఫ్‌సి అంటే మామూలుగా కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని అనుకుంటాం. కాదు. అది ఇక్కడ కొమరం ఫ్రైడ్ చికెన్ అన్నమాట. సో, అట్లా వాళ్ళు ఎన్నో పేర్లు అంటే చాలా మంది లీడర్స్ కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న లీడర్స్‌కి అట్లా దే ఆర్ పేయింగ్ ట్రిబ్యూట్స్ టు దెమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కీపింగ్ ద తెలంగాణ కల్చర్ అలైవ్. సో, నేను ఐయామ్ ఎ హార్డ్‌కోర్ తెలంగాణైట్. సో, ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ టు సపోర్ట్ దెమ్ అందుకొరకు. థాంక్ యూ సో మచ్.